హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు అందరు మంచిగున్నారా? మేమైతే కృష్ణాష్టమి రోజు మాకు దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ 27 రోజు ఉట్టి కొడతారు అన్నట్టు. మనకు అక్కడ 26 రోజు కొడతారు కదా, ఇక్కడ 27 రోజు కొడతారు. దానికోసం ఇక్కడ అంతా స్టే చేస్తారు. ట్రాఫిక్ చూసి ఎంత ఉందో, ఇక్కడికి సీఎం కూడా వస్తాడట రేపు. ఈ ఇల్లు చూసి ఎంత చిన్న ఉందో, ఎంత కిందకు ఉందో రోడ్ కంటే. ఇక్కడికి వెళ్ళి చెప్పులు, ఇక్కడికి వెళ్ళి పెడుతుర్రు చెప్పులు. ఇక్కడ ప్రసాదం ఇస్తుర్రు, ఇక్కడ దాకా కట్టిర్రు. క్యూ లైన్స్, బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు చూసిర్రా. సెక్యూరిటీ చెక్ చేస్తుర్రు. ఇవన్నీ పెట్టిర్రు. అసలు నార్మల్గానే ఫుల్ మంది వస్తారు ఇక్కడికి. అది కూడా ఇప్పుడు ఈరోజు కృష్ణాష్టమి అని ఎంతమంది వచ్చిర్రు చూడుర్రి. తిరుపతిలో వేములవాడలా క్యూ పెట్టినట్టు ఇక్కడ కూడా పెట్టిర్రు. సెక్యూరిటీ వాళ్ళు అయితే ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. ఫుల్ బాడీ గార్డ్స్ అందరూ మన వాళ్ళు ముంగట పోతుర్రు. బుక్స్ కూడా అమ్ముతారు అన్నట్టు. ఇస్కాన్ టెంపుల్ హ్యాండ్ వాష్ కూడా ఇస్తుర్రు, క్లీన్గా ఉండాలని. లోపల కూడా క్యూలు ఉన్నాయి మొత్తం. టయానికి పొద్దునేసిన గెటప్ వేసుకొని తీసుకొచ్చేది ఉండే. అసలు మేము సడన్గా అనుకున్నాము, వస్తామని అనుకోలేదు. సడన్గా వచ్చినాం. హ్యాండ్ ట్యూషన్ నుంచి రాగానే సడన్గా వచ్చినాం. ఏమన్నా పూజ చేసేటోళ్ళు కొనుక్కొని పోతారు. 200 అట. ఏ ప్లేట్లో ఆ ప్లేట్లోనే QR కోడ్ కూడా పెట్టి ఉంచిర్రు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడట అవి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు కాబట్టి హుండీలోనైతే డబ్బులు వేసి మొక్కిపోదాం. దీపం కుండ కూడా ఎంత పెద్ద ఉందో. కృష్ణుంది. ఫోటోలు తీయనిస్తలేరు అస్సలకే. వెంకటేశ్వర స్వామి అసలు అక్కడ ఉండని కూడా ఉండనిస్తలేరు. ఫుల్ వీడియో ఫోటోలు అసలు తీయనిస్తలేరు. అభిషేకానికట 11 కూడా బుక్స్ అమ్ముతుర్రు. కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. పెండిగా బయటకు వచ్చేస్తున్నాం. చెట్ల చూసిర్రు ఎంతమంది లైట్లు వేసిర్రు. గుడి ఇక్కడ ప్రసాదం పెడుతుర్రు. చూసిర్రు ఎన్ని టిఫిన్ బాక్సెస్ ఉన్నాయో. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ప్రసాదం తిని ఏంటి పౌడర్. మర్రి చెట్టు, ఊడల మర్రి చెట్టు ఎంత పెద్ద ఉంది చూసిర్రు. ఎండి ఆడతారు రేపు దాండి అంటున్నా, అందుకే స్టే చేసిర్రు. ఇప్పుడు డైరీ పోతున్నాం పాలు తీసుకురావడానికి. కచరా చూడు ఎక్కడ అక్కడనే. ఎంతని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయో అంత కచరానే ఉంటుంది. మూతిలారి, కుక్క మూతిలారి పాలైతే తీసుకున్నాం. ఇప్పుడు టైము రాత్రి 10 అవుతుంది. ఇప్పుడైతే మేము పాలు తీసుకొని వెళ్ళిపోతున్నాం. కొద్దిగా వండుకుంటే దేవునికి అయితే మస్తు అనిపించింది. కొంచెం ఇల్లు మొగ్గులైంది ఇక్కడనైతే. ఎప్పుడు వర్షం పడేది తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. జై శ్రీకృష్ణ. రాధే రాధే.